ఏపీలో ఏ మున్సిపాలిటీలో చూసినా వైసీపీ చైర్మన్లను దించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ చైర్పర్సన్ను పదవి నుంచి దించేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే ప్రయత్నాలు చేస్తూ ఉండడం కలకలం రేపుతోంది. ఏపీలో మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న చర్యలతో ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఏమాత్రం ఆధిక్యం లేకపోయినా వైసీపీ చేతుల్లో ఉన్న మున్సిపాలిటీలను అధికార పార్టీ లాగేసుకుంటోంది. రాష్ట్రమంతటా పరిస్థితి ఇలా ఉంటే అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వైసీపీ చైర్పర్సన్ను పదవి నుంచి దింపేందుకు సొంత పార్టీకి చెందిన వైస్ చైర్మన్ ప్రయత్నాలు చేస్తూ ఉండడం సంచలనంగా మారింది. అవసరమైతే ఇందుకోసం టీడీపీతో చేతులు కలపడానికైనా, చైర్మన్ పీఠాన్ని టీడీపీ చేతుల్లో పెట్టడానికైనా సిద్ధమంటున్నారు. కొన్ని రోజులుగా రాయదుర్గం చైర్పర్సన్ పోరాళ్ల శిల్పకు, వైస్ చైర్మన్ వలి భాషకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడం, కొత్త సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డి రావడంతో సమీకరణాలు మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మున్సిపాలిటీపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇక రాయదుర్గం మున్సిపాలిటీలో అంతర్గతంగా సాగుతున్న వర్గ విభేదాలు ఇటీవల పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. వైస్ చైర్మన్ వర్గం చైర్పర్సన్ను ఎలాగైనా దించాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే అవిశ్వాసం నోటీస్ ఇవ్వడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం సమయం దగ్గర పడుతుండటంతో కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి వారి మద్దతు కూడగట్టుకోవడానికి వైసీపీలోని రెండు వర్గాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థి కౌన్సిలర్లను ఆకర్షించడానికి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప ఎలాగైనా తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వైస్ చైర్మన్ వలి భాషా వర్గం చైర్పర్సన్ను పదవి నుంచి దించి తాము చైర్మన్గా ఎంపిక కావాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం రహస్య సమావేశాలు, విందులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ప్రలోభాలకు కూడా గురిచేస్తున్నారు. రాయదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా మొత్తం 29 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం చైర్పర్సన్కి అనుకూలంగా 18 మంది ఉండగా వైస్ చైర్మన్ వర్గానికి అనుకూలంగా 11 మంది మాత్రమే ఉన్నారు. అందుకే వైస్ చైర్మన్ వర్గం అన్ని విధాలుగా బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నాయకుడితో వైస్ చైర్మన్ వర్గం సమావేశమైనట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరి పార్టీ తరఫున తమకు అవకాశం ఇస్తే చైర్మన్గా ఎన్నికవుతామని ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. అయితే కూటమి వైపు నుంచి బలమైన హామీ ఇచ్చిన తర్వాతే చైర్పర్సన్ వర్గం అవిశ్వాసానికి వెళ్లిందన్న ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా రాయదుర్గం మున్సిపాలిటీలో మార్పు తప్పదంటున్నారు.